ఉగ్రవాదులు పేలులకు కుట్ర చేస్తున్నారు అనే సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ వరంగల్లో పలుచోట్ల సోదాలు నిర్వహించింది. ఉగ్రకుట్రలో ఏపీ పోలీసులు పట్టుకున్న విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన సమీర్ 20 మందితో సోషల్ మీడియాలో ఓ గ్రూప్ ఏర్పాటు చేసినట్లుగా ఎన్ఐఏ గుర్తించింది. సౌదీలో ఉంటున్న అబూ ముసబ్తో వీరు కాంటాక్ట్ లో ఉన్నట్లుగా గుర్తించారు. వీరంతా సోషల్ మీడియా గ్రూప్ లో తరచూ మాట్లాడుకోవడం, చాటింగ్ చేసేవారు. సిరాజ్ ను విచారించే క్రమంలో సోషల్ మీడియా గ్రూప్ లో వరంగల్ కు చెందిన ఫరాహాన్ సభ్యుడిగా ఉన్నట్లు ఎన్ఐఏ బృందం దృష్టికి వచ్చింది. దీంతో వారం రోజులుగా హైదరాబాద్, వరంగల్లో దర్యాప్తు చేస్తున్నారు. సమీర్ ద్వారా వరంగల్ కు చెందిన ఫరాహాన్ తో సిరాజ్ కు పరిచయం ఏర్పడింది. జిహాద్ కోసం అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్దమవ్వాలని సోషల్ మీడియా గ్రూప్ లో చాటింగ్లు చేస్తున్నట్లు ఎన్ఐఏ తనిఖీలు వెల్లడైంది. గత వారం వరంగల్లో ఫరాహాన్ ను అదుపులోకి తీసుకుని విచారించగా వరంగల్, కాజీపేటలకు చెందిన మరో 2 పేర్లు చెప్పినట్లు సమాచారం. ఈ ముగ్గురిని వేర్వేరుగా ఎన్ఐఏ బృందం విచారించింది. అయితే వీరికి ఎలాంటి ఉగ్రకుట్రలో భాగస్వామ్యం లేదని తేలినట్లుగా స్థానిక పోలీసులు సమాచారం.